ఏప్రిల్ 28, 2024లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీఎఫ్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ మనువాదాన్ని ఓడిద్దాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామనే నినాదంతో సభలు నిర్వహించుకున్నారు. ఈ సభల్లో వివిధ వక్తలు మాట్లాడుతూ మనువాదం ఏ విధంగా ఈరోజు విజృంభిస్తుంది, దాన్ని ఏ విధంగా మూలకు పెట్టాలి అని మనం అనుకుంటున్నాము. అదేమో ఏకంగా ప్రజాస్వామ్యం అంటే ఈ భారతదేశానికి ఇంతో అంతో ఉన్నదంటే ఈ రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని పక్క పెట్టాలనుకుంటున్న ఈ మనువాద పార్టీని ఓడించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కాసిం, రమక్క, పాశం యాదగిరి, నర్సిరెడ్డి, ఏపీసీఎల్సీ లక్ష్మణ్ సారు మొదలగు వారు పాల్గొని ప్రసంగించారు. వివిధ జిల్లాలకెళ్ళి టీపీఎఫ్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ముగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాసిం గారు మాట్లాడుతూ తొలిదేశ ఉద్యమం 1969 ఉద్యమం తరువాత 1972లో విప్లవోద్యమాల నుంచి కొండపల్లి సీతారామయ్య గారు రాసిన ఒక వ్యాసం ప్రజాస్వామిక తెలంగాణ అనే పదం ఉద్భవించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పదవి కోసం ఎన్నో త్యాగాలు, ఎన్నో ఘర్షణలు, ఎంతో ఉద్యమాలు నడుస్తున్నాయంటూ వివరించారు. వివరణలు మనం అందరం ఆయన నోటనే విందాం. సబ్స్క్రైబర్స్ 3 వీడియోలు ఉన్నాయి, అన్ని చూస్తేనే ఈ చరిత్ర మనకు అర్థమవుతుంది, అర్థం చేసుకోగలరు. తెలంగాణ ఏర్పాటులో ఒక ప్రత్యేక పాత్ర పోషించింది. అందుకే మనువాదం నశించాలి, ప్రజాస్వామిక తెలంగాణ వర్ధిల్లాలి అనే 2 నినాదాలతో ఇవాళ ఇక్కడ సభ జరుగుతుంది. ప్రజాస్వామిక తెలంగాణ అనే భావన ఈ తెలంగాణ నేల మీద రక్త తర్పణతో రూపొందిన భావన. నేను ఇప్పటి వరకు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో, అమరులైన వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో, ఈ అమరులందరూ మొదటి అమరురాలు బెల్లి లలిత అనుకుంటే తెలంగాణ కళాసమితి కో-కన్వీనర్ బెల్లి లలిత, తర్వాత ఐలన్న, సుదర్శన్, భూమయ్య సార్, కనకాచారి సార్, వీళ్ళందరూ నల్ల వసంతు. సరే, నల్ల వసంతు టెక్నికల్గా ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన తెలంగాణ జనసభ కార్యకర్త. వీళ్ళందరూ ప్రజాస్వామిక తెలంగాణ అనే భావాన్ని రూపొందడానికి, అది విస్తరించడానికి, అది సజీవంగా ఉండడానికి రక్త తర్పణ చేశారు. పుట్టిగా నినాదాలు ఇచ్చి రూపొందిన భావన కాదని. ప్రజాస్వామిక తెలంగాణ వదిలేస్తావా లేదా అని అంటే ప్రజాస్వామిక తెలంగాణనే అంటాను అని నినదించినటువంటి వాడు. అట్లా నినదిస్తే నువ్వు చస్తావు అని అంటే చావడానికైనా సిద్ధపడిన వాడు. కనుక ఈ నేల మీద ఒక గొడ్డలి తీసుకొని కనకాచారి కంఠం మీద, పాఠం చెప్పే కనకాచారి సరే కంఠం మీద గొడ్డలి పెట్టినప్పుడు అది ప్రజాస్వామిక తెలంగాణ నినాదమే. వరంగల్లో పాట పాడుకునే, పాటలు పాడే తెలంగాణ కళాసమితి కో-కన్వీనర్ ఐలన్న గుండె జబ్బు కళాకారుడు. ఆయన ఆ గుండె జబ్బు నయం చేసుకోవడానికి ముఖ్యమంత్రి నిధి కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ డబ్బులు వస్తే ఆపరేషన్ చేయించుకుందామని. ఆ డబ్బుల నెపం చూయించే ముఖ్యమంత్రి నుంచి డబ్బులు వచ్చాయి, ఎంఆర్ఓ గారు పిలుస్తున్నారని మంగళ షాపులో కటింగ్ చేయించుకుంటున్న ఐలన్నని పోలీసులు, మఫ్టీ పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళారు. గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి చంపేసి పద్మాక్షమ్మ గుట్టల్లో పడేశారు. బెల్లి లలిత 17 ముక్కలుగా తెగిపడిన బెల్లి లలిత మీ అందరికీ తెలుసు ఆ చరిత్ర అంతా. కనకాచారి సుదర్శన్, నిజామాబాద్ పోస్టల్ ఉద్యోగి సుదర్శన్, నిజామాబాదులో అనామకుడైన ఒక కొడుకు
మనం ఏం మాట్లాడుతున్నాం ఆ పిల్లవాడికి తెలియదు, ఆ పిల్లవాడు ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, కానీ తండ్రి కోసం తప్పిస్తాడు. తండ్రి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తాడు. మీటింగ్కి వెళ్ళే తండ్రి మళ్ళీ తిరిగి వస్తే ఎగురుకుంటూ ఆ తండ్రి ఒడిలో వచ్చి వాడుతాడు. కానీ చర్చల పేరు మీద ఈ ప్రభుత్వం పిలిచి ఆ చర్చలు విఫలమైనప్పుడు, మీరు తెలంగాణ కోసమైనా చర్చలకు రండి, ప్రభుత్వం విఫలం చేస్తుంది చర్చలను, కానీ మీరు తెలంగాణ మాట్లాడడానికి రెండో దశ, మొదటి దశ చర్చల్లో కొన్ని విషయాలు మాట్లాడాడు, రెండో దశ చర్చల్లో తెలంగాణ గురించి ప్రధాన అంశం ఉంది కనుక మీరు వాటిని మాట్లాడడానికైనా రండి అని చెప్పి మావోయిస్టులతో మాట్లాడడం కోసం వెళ్ళిన నల్ల వసంతు, సుదర్శన్ ఇద్దరు ఎన్కౌంటర్ అయ్యి శవాలుగా బయటికి వచ్చారు. ఆ బయటికి వచ్చిన ఆ శవం కోసం ఆ పిల్లవాడు ఎంతగా తప్పించాడో ప్రత్యక్షంగా చూసాం మేము. తండ్రి శవం మీద పడి గట్టిగా ఏడవను కూడా లేడు, మాటలు రావు, వినిపించదు, కేవలం తండ్రి హావభావాలను మాత్రమే అర్థం చేసుకునే పిల్లవాడు సుదర్శన్ ఆ ప్రజాస్వామిక తెలంగాణ కోసం అమరుడయ్యాడు. ఆకుల భూమయ్య గారు తెలంగాణ జనసభ ఏర్పడిన తర్వాత మొదటి కన్వీనర్, తెలంగాణ జనసభకి మొదటి కన్వీనర్. 17 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పడింది. 17 మందితో ఏర్పడిన రాష్ట్ర కమిటీకి కన్వీనర్ యాసిన్ మాలిక్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఆయన ఆనాడు ముఖ్య అతిథి. కాళోజీ గారు అమరుడయ్యారు, ఆయన ఆనాడు ముఖ్య అతిథి. ఎంటీ కామ్ వేదిక మీద ఉన్నారు. వీళ్ళందరితో అంబర్పేట రాణ ప్రతాప్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ జనసభ ఏర్పడింది. మున్సిపల్ గ్రౌండ్లో, అంబర్పేట ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో సభ జరిగింది. అంతటి సభకి భూమయ్య సారు నాయకుడు, దానికి అధ్యక్షుడు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి నాయకుడుగా ఉన్నాడు. టిప్పర్తో యాక్సిడెంట్ చేసి చంపేశారు. తెలంగాణ వస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ పాలక వర్గాలకి అనుకూలమైన తెలంగాణ, పాలక వర్గాలకి ఏ సమస్య లేకుండా పరిపాలించుకోవాలంటే ఇలాంటి ప్రజాస్వామిక తెలంగాణ గొంతులు ఉంటే మనం పరిపాలించలేమని చంపేశాం. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రజాప్రెంట్గా, ఆ తర్వాత తెలంగాణ జనసభలోనే కో-కన్వీనర్గా పనిచేసి, ఆ తర్వాత తెలంగాణ ప్రజాప్రెంట్ ఏర్పడితే ఆ ప్రజాప్రెంట్కు అధ్యక్షుడిగా పనిచేసి మద్దిలేటి అనారోగ్యంతో అమరుడయ్యాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యామ్నాయ ఉద్యమాన్ని నిర్మాణం చేయడం కోసం, ఇది బూర్జువా డిమాండే కావచ్చు, ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల నినాదం అనుకొని ఆ ప్రజల నినాదాన్ని ప్రజల వైపు మలిచి ఒక పెద్ద ఉద్యమంగా నిర్మాణం చేయడానికి తాను కట్టిన గజ్జె, తను పాడిన పాట తెలంగాణ ఉద్యమం కోసం ఇవాళ అనివార్యం అనుకొని తెలంగాణ ప్రజాప్రెంట్కు అధ్యక్షుడైన ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇటీవల అమరుడయ్యారు. ఇంతమంది అమరులు గుర్తు చేసుకుంటే తప్ప ఇదిగో ఈ కింద రాసిన ప్రజాస్వామిక తెలంగాణ అనేది అర్థం కాదు మిత్రులారా. ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ ఎవరు మాట్లాడుతున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మీరు విని ఉంటారు, అసెంబ్లీలో మాట్లాడాడు, ఎన్నికల ముందు మాట్లాడాడు, ఎన్నికల తర్వాత మాట్లాడాడు, ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నాడు ఆయన. మరి ప్రజాస్వామిక తెలంగాణ అంటే దాని అర్థం ఏమిటి, దాని చరిత్ర ఏమిటి తెలిసి మాట్లాడుతున్నాడా? ఇంకోవైపు విషాదం ఏమిటంటే ప్రజాస్వామిక తెలంగాణ అని మనం అన్న రోజు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నారు. ఈ వైచిత్రం ఏమిటో అప్పుడప్పుడు చరిత్ర ప్రహసనంగాను విషాదంగా కొనసాగుతుంది అంటారు పెద్దలు. విషాదంగా అంటే ఆయన గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక మాట్లాడుతున్నాడు, ఆనాడు వ్యతిరేకించిన వాళ్ళు మాట్లాడుతున్నారంటే దీని అర్థం మనం ఇచ్చిన డిమాండ్, నినాదం ఎంత శాస్త్రీయమైందో ఇప్పటికీ ఎప్పటికీ అది నిలిచి ఉంటుంది అనడానికి వస్తున్న విషయం. శాస్త్రీయమైన ఆలోచన చేస్తారు ఎవరైనా.